పిల్లల్ని ప్రేమించలేని వారిని టీచర్లని ఎలా అంటాం? వివక్షతని మించిన విషయం ఉంటుందా? మనసును కదిలించే కథ చదవండి. ఇది ఒక ఉపాధ్యాయుడి అనుభవం ద్వారా తెలియజేస్తున్న కథ అన్నమాట. కరీంనగర్ దగ్గరలో గ్రామంలో స్కూల్లో గవర్నమెంట్ టీచర్గా నాకు పోస్టింగ్ రావడం నాకు ఇష్టం లేదు. అయినా తప్పదు కాబట్టి ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఇదే కాకుండా పక్కనే ఉన్న ఇటుక బట్టీల్లో పనిచేసే వాళ్ళ పిల్లల్ని కూడా మా స్కూల్కి పంపడం ఇంకా నాకు అస్సలు నచ్చేది కాదు. అసలే నాకు ఈ ఊళ్ళో అంటేనే పడదు. అలాంటిది మళ్ళీ ఏంటి పరీక్ష అని రోజు చిరాకుతో కూడిన చిర్రుబుర్లతోనే బడికి వెళ్ళేదాన్ని. అందులో ఒకరిని చూస్తే నాకు అస్సలు నచ్చేది కాదు. నాకు ఎప్పుడు వాడిని చూసినా కోపంగా అనిపించేది. వాడి పేరు సాంబడు. 9 ఏళ్ళుంటాయి. వాడు 3వ తరగతి చదువుతున్నాడు. సరైన బట్టలు వేసుకోడు. ఎప్పుడు చూసినా చిరిగిన చొక్కాలు వేసుకునేవాడు. ఆరా తీస్తే వీడి తల్లిదండ్రులు ఇటుకల బట్టీల్లో పనిచేస్తారని తెలిసింది. మొదట మధ్యాహ్నం అన్నం కోసం బడికి పంపించేవాడు. ఇప్పుడు వాడు బాగా చదువుకుంటాడని పంపిస్తున్నారనిపించింది. నా దృష్టిలో అయితే వాడు చాలా పూర్ స్టూడెంట్. ఏమి గుర్తుండవు. సరిగ్గా ఎక్కాలు అప్పచెప్పమన్నా కూడా వాడికి 5కి మించి రావు. పైగా వాడు నలుపు రంగు. చూస్తేనే అసహ్యంగా అనిపించి అసలు వాడి వైపు చూడడం కానీ మాట్లాడడం కానీ అస్సలు చేసేదాన్ని కాదు. అలాంటోడు కొన్ని రోజులుగా స్కూల్కి రావడం మానేశాడు. ఇలాంటి ప్లేసెస్లో స్కూల్కి రావడం మానేయడం వీళ్ళకి మామూలే కదా అని నేను కూడా అంతగా పట్టించుకోలేదు. ఒకరోజు హెడ్ మాస్టర్ గారు రమ్మంటే ఆయన రూమ్కి వెళ్ళాను. ఆయన రూమ్లో ఆయనకి ఎదురుగా 30 ఏళ్ళున్న ఒక లేబర్ ఆవిడ చేతులు కట్టుకొని నిల్చున్నది. ఆవిడ నాకు పరిచయం చేస్తూ, ఈవిడ మన సాంబడి తల్లి. దురదృష్టవశాత్తు సాంబడు 10 రోజుల కిందటే విషజ్వరంతో చనిపోయాడట. వాళ్ళ అమ్మ మీతో మాట్లాడాలని వచ్చింది మేడం. ఒకసారి మాట్లాడండి అన్నారు హెడ్ మాస్టర్. వాళ్ళమ్మ నా వైపు తిరిగి కళ్ళెంబడి నీళ్ళతో కుప్పకూలి, మేడం వాడు పోయే ముందు ఎప్పుడు నలిని మేడంతో ఒక్కసారన్నా గుడి అనిపించుకోవాలి అమ్మా అని నాతో రోజు చెప్పేవాడు. వాడు చనిపోయే ముందు రోజు కూడా మీ గురించే మాట్లాడాడమ్మా. వాడు తనకు తానే సాంబడు గుడ్ అని పుస్తకంలో రాసుకొని నీలాగే సంతకం చేసుకున్నాడు అని తాను తెచ్చుకున్న సంచిలో నుండి పుస్తకం తెరిచి వాడి చిన్ని రాతలతో నా పేరు చూపించింది వాళ్ళమ్మ. నా కళ్ళలో నుండి ఒక్కొక్కటిగా రాలుతున్న నీటి బొట్లతో వాడు పెట్టిన నా సంతకం తడిసి కేజీ ముద్దగా అవుతుంది. నాకు దుఃఖం ఆగడం లేదు. వాడు బతికుండగా ఒక్కసారి కూడా వాడిని మెచ్చుకోడిగా చూడలేదు. అసలు మనిషిగా కూడా చూడలేదు వాడిని. పాపం పిల్లాడు ఎంతగా ఆరాటపడ్డాడు. తండ్రి ఎక్కడున్నా నన్ను క్షమించు. జాతి, వర్ణ, ఆర్థిక భేదాలతో వివక్షలతో చిన్నారులను చిన్న చూపు చూసే నాతో పాటు నాలాంటి ఎందరో బుద్ధి లేని పెద్ద మనుషులను కూడా క్షమించరా అని మనసులోనే వెక్కి వెక్కి ఏడుస్తూ, సాంబడు ఈజ్ వెరీ గుడ్, నాలాంటి ఎందరో కళ్ళు తెరిపించావు తండ్రి అని అదే బుక్లో రాసి ఆ గదిలోనే ఉన్న బెంచ్ మీద కూర్చొని హెడ్ మాస్టర్ గారి వెనక ఉన్న అంబేద్కర్ గారి ఫోటోని చూసి, తప్పు చేశాను సార్, ఇక మీదట ఇలా జరగదు అని